వివాహ వేడుక సందర్భంలో వేదికపై వధూవరులు పురోహితులతో పాటుగా ఇంకా ఎవరెవరు ఆసీనులు కావాలని మన ధర్మం చెప్తుంది. బాగుందమ్మా. ఇది ఆధునిక కాలంలో ధర్మం పట్ల ఒక రకమైనటువంటి ఆదరణ ఉన్నటువంటి వారు కూడా తప్పనిసరిగా వినవలసినటువంటి సమాధానం. వివాహము అని అంటే అది కేవలం తంతు కాదు, అది రెండు వంశాల మధ్య ఏర్పరుస్తున్నటువంటి ఒక బంధం, అది ఒక యజ్ఞం. ఆ పదాన్ని వివాహ యజ్ఞము అంటారు. అది యజ్ఞ వేదిక. అది ఆ భావన రావాలి ప్రతి వాళ్ళు కూడా. వివాహం జరుగుతున్నటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉన్నదో అది యజ్ఞవేదిక. ఒక పూజా గది ఉంది, మన ఇళ్లలోనే తీసుకుందాం. ఏమాత్రం 99% కొంచెం బుద్ధి ఉన్నటువంటి వాడు ఎవడైనా పాదరక్షలతోటి పూజ గదిలోకి వెళ్ళరు, సాధారణంగా ఎవరు వెళ్ళరు. మరి వివాహ వేదిక అది అంటే ఆధునిక తరం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆ వేదిక మీదకి ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ పాదరక్షలతోటి వెళ్ళకూడదు. ఇక వివాహ వేదిక మీద మన ధర్మశాస్త్రం చెప్తోంది వీళ్ళు మాత్రమే కూర్చోవాలి, వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరు కూర్చోకూడదు. ఎవరు కూర్చోవాలి? అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, మేనమామ కూర్చోవాలి, ముత్తైదువులు కూర్చోవాలి. ఒక సంఖ్య చెప్పారు, 10 లోపల మాత్రమే కూర్చోవాలి. అబ్బాయి యొక్క తల్లిదండ్రులు వేదిక మీద కూర్చోకూడదు. ఇదేంటండి బాబు, ఇది ఎక్కడ అసలు మనం వినలేదు. ఈరోజు మీరు కొత్తగా ఎవరు పాటించలేదు. ధర్మం అడుగంటిపోయిందమ్మా. మన ధర్మశాస్త్రంలో రాశారు ఈ విషయం. ఇప్పుడు ఎవరు పాటించట్లేదు. ఇప్పుడు చెప్పినా కూడా వినిపించుకోరు. కాలం అంత వేగంగా మనకు విస్తరించి ఉంది. అబ్బాయి తల్లిదండ్రులు ఎందుకని అంటే అబ్బాయి పని ఏంటంటే అసలు మన పూర్వకాలంలో ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అబ్బాయి యొక్క తల్లిదండ్రులు మా అబ్బాయికి తగినటువంటి కన్యా రత్నం ఎక్కడ ఉందా అని వెతుక్కోవాలట. ఆ వెతుక్కునే పని మాత్రం వాళ్ళది. నా రత్నం అన్విష్యతే మృగ్యతే హి తత్ అంటాడు కాళిదాస్. రత్నం తనంతట తాను ఇదిగో నేను రత్నాన్ని నీ దగ్గరికి వస్తున్నానని చెప్పి రాదుట. రత్నాన్ని వీడే వెళ్ళి ఎత్తుక్కోవాలి. కాబట్టి కన్యారత్నాన్ని ఈ వరుడు యొక్క తల్లిదండ్రులు ఎవరున్నో వెతుక్కొని ఇదిగో ఈ అమ్మాయి అయితే మా ఇంటికి కోడలు, చక్కగా మా వంశాన్ని ఉద్ధరిస్తుంది అని వెతుక్కొని గుణగణాలన్నీ చేసి ఆ విచారణ చేసి చక్కగా ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అంతవరకే వరుడి యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత. కాబట్టి వియ్యపురాళ్ల మర్యాద అవన్నీ చెప్పారు మన ధర్మశాస్త్రం, అవన్నీ చేయమన్నారు. వరుడి యొక్క తల్లిదండ్రులకు అన్నీ చేయమన్నారు. కానీ వివాహ వేదిక మీద మాత్రం వాళ్ళని కూర్చోవద్దన్నారు. అక్కడ సర్వం సహాధిపత్యం అంటే సార్వభౌముడు అంటాం చూడండి, ఆడపిల్ల తండ్రిది మొత్తం అక్కడ అధికారం. మిగతా వాళ్ళు ఎవరిది ఆ వేదిక మీద అధికారం లేదు. ఆయన ఏదంటే అది జరగాలి అక్కడ. ఆడపిల్ల తండ్రిది, ఎందుకంటే ఆయన తన కూతుర్ని ఇస్తున్న అంత అధికారం ఆడపిల్ల తండ్రికి మన ధర్మశాస్త్రం ఇచ్చింది. ఇప్పుడు అన్నీ కూడా ఒక వ్యత్యస్తం అయిపోయి అధికారం ఏమో ఇంకొకరి పక్షాన అయిపోయి ఆడపిల్ల తండ్రిని దబాయించేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక పరిస్థితిలోకి ఈనాటి మన ధర్మం నెట్టబడింది. కాబట్టి వివాహ వేదిక మీద పూర్వ సువాసినులు కూర్చోకూడదు, ముత్తైదువులు కూర్చోవాలి. చక్కగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 సంఖ్య లోపలే కూర్చోవాలి. ఎవరు కూడా పాదరక్షలు ధరించకూడదు. పురోహితుల వారు చెప్పేటువంటి ఆ మంత్రాలని శ్రద్ధగా వినాలి. ఇప్పట్లోలాగా అడుదిరగండి అని చెప్పి ఈ ఫోటోగ్రాఫర్లతోటి అసలు తంతు. ఎందుకంటే అక్కడ యజ్ఞం చేస్తున్నామమ్మా అంటే నమ్మకం ఉండాలి. నువ్వు చూసావా అంటే మనం మాట్లాడలేం. అక్కడ ఇంద్రుణ్ణి ఆహ్వానం చేస్తున్నాం, అగ్నిని ఆహ్వానం చేస్తున్నాం, వాయువుని ఆహ్వానం చేస్తున్నాం. ఆ దేవతలందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ దేవతలందరూ వచ్చి అక్కడ కూర్చుంటే ఇటు జరగండి, మీరు ఇటు జరగండి, కొంచెం తల ఇటు తిప్పమ్మా అని చెప్పవలసినటువంటి వాడు పురోహితుడు కానీ ఆడపిల్ల తండ్రి కానీ చెప్పాలి. కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి ఫోటోగ్రాఫర్లు కానీ ఈ వీడియోగ్రాఫర్లు కానీ నీ ముఖం ఇటు తిప్పు అటు తిప్పు జరుగుతున్నటువంటి క్రతువుని ఆపేసేసి మళ్ళీ ఫోటోలు తీయటం, ఇది చేస్తే అది ధర్మశాస్త్ర విరుద్ధం. కాబట్టి వేదిక నియమాలు ఇవని చెప్పి మన ధర్మశాస్త్రం చెప్పింది.